సింగర్ కల్పన గారు నిన్న సాయంత్రం అయితే ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని ఆసుపత్రిలో చేరారని చాలామంది అయితే వార్తలు చెప్పడం జరిగింది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆమె ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. నిద్రపోవడానికి అధిక మోతాదులో నిద్ర మాత్రలు మింగడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినట్లయితే తెలుస్తోంది. ఈరోజు మొత్తం ఆమె అంటే కల్పన గారు, ఆమె కుమార్తె దయాప్రసాద్, తన భర్త ప్రసాద్ గారు మొత్తం అందరైతే వివరణ ఇవ్వడం జరిగింది. మా కుటుంబంలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, మేము ఆత్మహత్య ప్రయత్నం అయితే చేయలేదు, మేమంతా సంతోషంగా ఉన్నాము, మాపై దయచేసి తప్పుడు వార్తలు రాయకండి, అన్ని నిజాలు తెలుసుకొని మాట్లాడండి అంటూ కల్పన గారు అయితే కొన్ని విషయాలు అయితే చెప్పారు. అలాగే ఆమె కుమార్తె దయాప్రసాద్ కూడా కొన్ని విషయాలు చెప్పారు, తన భర్త కూడా కొన్ని విషయాలు చెప్పారు. ప్రస్తుతానికైతే కల్పన గారికి ఎటువంటి ప్రమాదము లేదు, ఆమె అపస్మారక స్థితి నుంచి బయటపడ్డారంటూ డాక్టర్లు అయితే ఒక నివేదిక అయితే ఇచ్చారు, హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. కల్పన ఆరోగ్య పరిస్థితిపై ఆమె కుమార్తె దయా కూడా మీడియాతో మాట్లాడుతూ తన తల్లి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆమెది ఆత్మహత్య ప్రయత్నం కాదని, అమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆమె సింగర్ మాత్రమే కాదు, ప్రస్తుతం LLB PhD కూడా చేస్తున్నారు. ఇటీవల ఇన్సునోమియాతో బాధపడుతున్నారు. వైద్యులు చూసిన మేరకు ఆమె మాత్రలు తీసుకుంటున్నారు. ఒకంత ఎక్కువ మోతాదులో మందులు తీసుకోవడం వల్ల ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళారు. అంతేకాని అమ్మ ఆత్మహత్య ప్రయత్నం చేయలేదు. దయచేసి తప్పుడు కథనాలు సృష్టించవద్దు. మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది. నా తల్లిదండ్రులు ఆనందంగా జీవిస్తున్నారు. త్వరలోనే ఆమె ఇంటికి తిరిగి వస్తారు అని చెప్పారు. హైదరాబాద్ KPHBలో విల్లాలో ఉంటున్న కల్పన మంగళవారం సాయంత్రం చెన్నైలో ఉన్న భర్తకు ఫోన్ చేసి అపస్మారక స్థితిలోకి వెళ్తున్నట్లు చెప్పారట. దాంతో ఆయన మళ్ళీ ఫోన్ల మీద ఫోన్లు ఆమెకు చేశారు. కానీ కల్పన గారి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆయన వెంటనే కాలనీ సంఘం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసులకి చెప్పారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా అప్పటికే కల్పన అపస్మారక స్థితిలోకి ఉన్నారంట. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందించారు. కల్పన గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కూడా తాజాగా హెల్త్ బులెటిన్ అయితే విడుదల చేశారు. కల్పన ఊపిరితిత్తుల్లో నీరు చేరడంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నాం, ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఆక్సిజన్ అందిస్తున్నామని చెప్పారు. ఆమె ఆరోగ్యం అయితే నిలకడగానే ఉంది అని వైద్యులైతే తెలిపారు. కల్పన వాంగ్మూలాన్ని పోలీసులైతే రికార్డు కూడా చేశారు. ఆమె జరిగిన విషయమంతా పూర్తిగా పోలీసులకైతే చెప్పడం జరిగింది. నేను ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడలేదు. నా కుమార్తె విషయంలో చోటు చేసుకున్న మనస్పర్ధల వల్ల నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్లయితే కల్పన గారు పోలీసులకు తెలిపారు. ఈ విషయానికి సంబంధించి KPHB పోలీసులు ప్రెస్ నోట్ విడుదల చేశారు. కల్పన గత 5 సంవత్సరాల నుంచి భర్తతో కలిసి హైదరాబాద్లోని కూకటపల్లిలో ఒక విల్లాలో నివాసం ఉంటున్నారు. తమ కుమార్తె దయాప్రసాద్కి కల్పనకు మధ్య చదువు విషయంలో ఇటీవల మనస్పర్ధలు వచ్చాయి. ఆ తర్వాత కల్పన భర్త ప్రసాద్ ఆమెకు అనేక సార్లు ఫోన్ చేయగా స్పందన లేదంట. దీంతో ప్రసాద్ కాలనీ వెల్ఫేర్ సభ్యులకు ఫోన్ చేసి చెప్పగా వారు డైల్ 100కి ఫోన్ చేసి కూకటపల్లి పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. కూకటపల్లి పోలీసులు కాలనీ వెల్ఫేర్ మెంబర్స్ ఇంటి తలుపులు తెరిచేందుకు ప్రయత్నించారు. ఫలితం లేకపోవడంతో వెనుక వైపు ఉన్న కిచెన్ డోర్ నుంచి లోపలికి ప్రవేశించి బెడ్రూమ్లో అపస్మారక స్థితిలో ఉన్నటువంటి కల్పనను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాలన్నీ ఆమె పోలీసులకైతే వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. తాను ఆత్మహత్య ప్రయత్నం చేయలేదని, ఈ ఘటనలో ఎవరి ప్రమేయం లేదని కల్పన గారు అయితే చెప్పినట్లు పోలీసులు అయితే పేర్కొన్నారు. తనకు తన కుమార్తెకు జరిగిన విషయంలో నిద్ర పట్టక అధిక మొత్తంలో నిద్ర మాత్రలు వేసుకోవడం వల్లే ఇలా జరిగిందని అయితే ఆమె వెల్లడించారు.